Hi once again welcome to All One Film Updation. Friends, today వీడియోలో టోటల్ 7 బెస్ట్ ఇంట్రెస్టింగ్ మూవీ సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. నచ్చితే లైక్ ఇవ్వండి అండ్ ఆల్సో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్టయితే మన ఛానల్లో ఉన్న క్వాలిటీ కంటెంట్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరెందుకు ఆలస్యం, సింపుల్గా వీడియో ఎంజాయ్ ద వీడియో. నెంబర్ 1 ఇన్ ద లిస్ట్ దృశ్యం 2 డైరెక్టర్ జీతూ జోసెఫ్ డైరెక్షన్లో రాబోతున్న బెస్ట్ థ్రిల్లర్ అండ్ మిస్టరీ ఫిలిం. ఫ్రెండ్స్, ఈ మూవీ ఫస్ట్ లుక్ అండ్ మోషన్ పోస్టర్ వచ్చేసి సెప్టెంబర్ 20, 2021 మార్నింగ్ ఎట్ 10 AM అయితే రివీల్ చేయబోతున్నారు. ఫ్రెండ్స్, ఫస్ట్ లుక్తో పాటు మేబీ ఎక్స్పెక్ట్ అఫీషియల్ రిలీజ్ డేట్ ఆల్సో. ఫ్రెండ్స్, నేనైతే రిలీజ్ డేట్ ప్రీవియస్ వీడియోస్లో చెప్పున్నాను. అదే డేట్ని ఫిక్స్ చేస్తున్నారా లేదా డేట్ ఏమైనా చేంజ్ చేశారా అనేది అఫీషియల్ అనౌన్స్మెంట్ లోడింగ్. నెక్స్ట్ నెంబర్ 2లో ఉన్న మూవీ అప్డేట్ హనుమాన్ అడ్వెంచర్ అండ్ సూపర్ హీరో కాన్సెప్ట్ మీద ఉండబోయే ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి జాంబిరెడ్డి. కల్కి అప్కమింగ్ ఫిలిం దట్ ఈస్ మహాలక్ష్మి లాంటి మూవీస్కి డైరెక్ట్ చేసిన ప్రశాంత్ వర్మ డైరెక్షన్ అయితే ఈ మూవీ రాబోతుంది. ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిందే ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో మూవీ రాబోతుందంటే స్టోరీ ప్లాట్ ఒక యూనిక్ లెవెల్లో ఉండబోతుందనేది. ఇప్పుడు డైరెక్ట్ చేస్తున్న మూవీ హనుమాన్. ఈ మూవీ నుంచి వచ్చిన అప్డేట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ మూవీ ఫస్ట్ లుక్ అండ్ మోషన్ పోస్టర్ అయితే టుడే అయితే రివీల్ చేశారు. ఇదే ఫ్రెండ్స్ ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే. అండ్ ఫ్రెండ్స్, అన్నిటికంటే గుడ్ న్యూస్ ఏంటంటే ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్లో టోటల్ 5 ఇండియన్ లాంగ్వేజ్లో అయితే ఈ మూవీని అయితే రిలీజ్ చేయబోతున్నారు. తేజ సజ్జా కూడా పాన్ ఇండియా స్టార్ అయితే అయిపోబోతున్నారు ఫ్రెండ్స్. అండ్ ఈ మూవీని ఎప్పుడు థియేటర్స్ రిలీజ్ చేస్తున్నారంటే మూవీ మేకర్స్ వచ్చేసి ఈ మూవీని 2022 సెకండ్ హాఫ్లో రిలీజ్కి రెడీ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 3లో ఉన్న మూవీ అప్డేట్ తలైవి. ఫ్రెండ్స్, తలైవి మూవీ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. నా ఒపీనియన్ చెప్పాలంటే ఈ మూవీ గురించి ఫ్రెండ్స్, నేను మూవీ అయితే చూశాను, బట్ నాకైతే అంత ఇంట్రెస్టింగ్ అంత బెస్ట్గా అనిపించలేదు. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఈ మూవీని చూస్తుంటే మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఫ్రెండ్స్, అప్డేట్ ఏంటంటే ఈ మూవీ గురించి వచ్చిన అప్డేట్, ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ ఎప్పుడు ఉండబోతుంది. ఫ్రెండ్స్, మూవీ మేకర్స్ వచ్చేసి థియేటర్స్ రిలీజ్ అయిన 2 weeks అగ్రిమెంట్ అయితే కుదుర్చుకున్నారు. 2 weeksలో వచ్చేసి హిందీ డబ్బింగ్ వచ్చేసి ఆన్ నెట్ఫ్లిక్స్లో అయితే ఉండాలి. అంటే ఫ్రెండ్స్, ఎక్స్పెక్టెడ్గా రిలీజ్ డేట్ వచ్చి సెప్టెంబర్ 24, 2021 ఆన్ నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో హిందీ డబ్బింగ్. అండ్ ఫ్రెండ్స్, తెలుగు అండ్ తమిళ్ ఆడియోస్ వచ్చేసి ఆన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అక్టోబర్ 8, 2021. ఫ్రెండ్స్, ఇది ఓన్లీ ఎక్స్పెక్టెడ్ రిలీజ్ డేట్. ఎందుకంటే మూవీ మేకర్స్ వచ్చేసి థియేటర్స్ రిలీజ్ అయిన తర్వాత అగ్రిమెంట్ అయితే కుదుర్చుకుంటాను. ఇన్ని రోజుల తర్వాతనే మీరు డిజిటల్ స్ట్రీమింగ్ అయితే చేయాలి అనేది. సో చూద్దాం ఫ్రెండ్స్, ఈ డేట్స్కి డిజిటల్ స్ట్రీమింగ్ ఉంటాయా లేదా అనేది. నెక్స్ట్ నెంబర్ 4 యూ సైకలాజికల్ థ్రిల్లర్ అండ్ క్రైమ్ మిస్టరీస్ మీద ఉండబోయే ఈ సిరీస్ గురించి ఎంత చెప్పినా తక్కువ. ఫ్రెండ్స్, ఇప్పటికే 2 seasons అయితే రిలీజ్ అయ్యాయి. 2 seasons వచ్చేసి బిగ్ హిట్ టాక్ అయితే తెచ్చుకున్నాయి. ఆడియన్స్ అయితే Season 3 కోసం అయితే ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. స్టోరీ ప్లాట్ చెప్పి మీకు స్పాయిలర్ ఇవ్వదలుచుకోలేదు ఫ్రెండ్స్. ఈ మూవీలో వచ్చేసి ఈ సిరీస్లో వచ్చేసి మన హీరో చేసే సైకో యాక్టివిటీస్, క్రూయల్ యాక్టివిటీస్, డెడ్లెస్ మర్డర్స్ ఏంటో చూడాలంటే ఈ సిరీస్ని మీరు ఖచ్చితంగా బిగిన్ చేయాల్సింది. ఒక్కసారి బిగిన్ చేస్తే ఎండ్ వరకు ఆపరు. ఆడియన్స్ అయితే 3 కోసం అయితే ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. ఫైనలీ 3 రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. అక్టోబర్ 15, 2021 ఆన్ నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్లో డిజిటల్ స్ట్రీమింగ్ అయితే ఉండబోతుంది. నెక్స్ట్ నెంబర్ 5లో ఉన్న మూవీ డాక్టర్. ఫ్రెండ్స్, డాక్టర్ మూవీ గురించి ప్రీవియస్ వీడియోలో ఈ మూవీని 1 week ముందుగానే రిలీజ్ చేస్తున్నట్టు చెప్పాను. ఎక్స్పెక్టెడ్గా అక్టోబర్ 7th అని చెప్పాను ఫ్రెండ్స్. అక్టోబర్ 7th కాదు, మూవీ మేకర్స్ అఫీషియల్గా ఫైనలైజ్ చేశారు. ఈ మూవీని వచ్చేసి అక్టోబర్ 9, 2021కి ఇన్ ఇండియన్ థియేటర్స్ అయితే రిలీజ్ అయిపోతున్నారు. ఓకే బ్రదర్, ఈ మూవీ తెలుగు లాంగ్వేజ్లో ఎట్ సేమ్ డే రిలీజ్ చేస్తారా లేదా అంటే ఫ్రెండ్స్, మన టాలీవుడ్ నుంచి కూడా దసరా టైంకి చాలా మూవీస్ అయితే ఉన్నాయి. సో ఇది తెలుగు లాంగ్వేజ్ ఎట్ సేమ్ డే రిలీజ్ అవుతుందా లేదా అంటే డిస్ట్రిబ్యూటర్స్ చేతిలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. డిస్ట్రిబ్యూటర్స్ ఈ మూవీ లాంగ్వేజ్ని కొనుక్కుంటే ఈ మూవీ వచ్చేసి మనకి తెలుగు లాంగ్వేజ్లో వచ్చేసి థియేటర్స్లో అయితే రిలీజ్ చేస్తారు. మీరే చూసుకున్నట్టయితే మనకి ఈశ్వరుడు మూవీ ఇప్పటివరకు డబ్బుడ్ వర్షన్స్ అయితే థియేటర్స్లో అయితే రిలీజ్ చేయలేదు. సో ఫ్రెండ్స్, ఈ మూవీ కూడా అలానే అవ్వచ్చు లేదా ఎట్ సేమ్ డే రిలీజ్ చేయవచ్చు. దీని గురించి అఫీషియల్గా మనకి క్లారిటీ అయితే వచ్చేసి రాగానే ఆ విల్ అప్డేట్. నెక్స్ట్ నెంబర్ 6లో ఉన్న మూవీ రిపబ్లిక్. ఫ్రెండ్స్, రిపబ్లిక్ మూవీ గురించి వచ్చిన అప్డేట్ ఏంటంటే ఈ మూవీ ఆల్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకొని స్క్రీనింగ్ కంప్లీట్ చేసుకొని ఈ మూవీ సెన్సార్ వచ్చేసి UA అయితే దక్కించుకుంది. ఫ్రెండ్స్, రిలీజ్ డేట్ అయితే ఎలాంటి చేంజెస్ అయితే లేదు. ఈ మూవీ రిలీజ్ వచ్చేసి అక్టోబర్ 1, 2021కి ఇన్ ఇండియన్ థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 7లో ఉన్న మూవీ అప్డేట్ డైరెక్టర్ మణిరత్నం డైరెక్షన్లో రాబోతున్న ఎపిక్ హిస్టారికల్ డ్రామా ఫిలిం స్టారింగ్ ఇన్ మూవీ విక్రమ్, కార్తీ, జయం రవి, అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ అండ్ కీర్తి సురేష్ లాంటి బిగ్ యాక్టర్స్ అయితే ఈ మూవీలో లీడర్స్గా కనబడబోతున్నారు. ఫ్రెండ్స్, ఈ మూవీ గురించి వచ్చిన అప్డేట్ ఏంటంటే ఇప్పుడైతే ఈ మూవీ షూటింగ్ ఆల్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడైతే ఈ మూవీ
పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లు అయితే ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అవ్వడానికి చాలా టైం అయితే పడుతుంది ఫ్రెండ్స్. ఈ మూవీ విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ అంతా కంప్లీట్ చేసుకుని ఈ మూవీని వచ్చేసి సమ్మర్ 2022కి ఇన్ ఇండియన్ థియేటర్స్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. సమ్మర్ 2022 అంటే ఫ్రెండ్స్ మనకి ఈ మూవీ ఏప్రిల్ 2022కి ఇన్ ఇండియన్ థియేటర్స్ అయితే మూవీ రాబోతుంది. దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ ఆర్ డిస్లైక్ మీకు ఏది కట్టనిపిస్తే అది ఇవ్వండి. ఇలాంటి ఫర్ మోర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఎక్సైటింగ్ అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. I'll be dreaming.